హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్గా ఉన్న ఫ్యాక్ట్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రాజస్థాన్ దివాస్ డేకి సంబంధించింది అనమాట. 30th మార్చ్ని రాజస్థాన్ యొక్క దివాస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అసలు ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. 14th Jan 1949, 14 Jan 1949 జైపూర్ అండ్ బికనీర్, జోధ్పూర్, జైసల్మీర్ ఇవి రాజులు పరిపాలించే వాళ్ళు, ప్రిన్స్లీ స్టేట్స్. వీటన్నిటిని కూడా తీసుకొచ్చి రాజస్థాన్ అనే పార్ట్లో మనకి కలిపేయడం జరిగింది. అప్పుడు గ్రేటర్ రాజస్థాన్గా ఏర్పడింది. సో దాని తర్వాత 30th March 1949, 42 అని పడింది. ఐఎమ్ సారీ, 30th March 1949 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనౌన్స్ చేశారనమాట. రాజస్థాన్ అనే వర్డ్ అనమాట. సో అట్లా మనకి ఈ మొత్తం రాజస్థాన్ స్టేట్ ఫార్మేషన్ జరిగింది. దానికి సంబంధించి 30th March అనే దాన్ని రాజస్థాన్ దివాస్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో జైపూర్ని మీకు ఆల్రెడీ తెలుసు, జైపూర్ని ఏమని చెప్పేసి పిలుస్తారు, పింక్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. జోధ్పూర్ని వచ్చేటప్పటికి బ్లూ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే జైసల్మీర్ని గోల్డెన్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే సన్ సిటీ అని కూడా పిలుస్తారంట. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది, గోల్డెన్ సిటీగా దీన్ని పిలుస్తారంట. అండ్ యాజ్ వెల్ యాజ్ సన్ సిటీగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ డెజర్ట్ ఎడారి ఇండియాలోనే థార్ ఎడారి అని చెప్పేసి అంటాం. ఈ థార్ ఎడారి అనేది కూడా మనకి జైసల్మీర్లో ఉంది, రాజస్థాన్లో. సో ఈ ప్రదేశాలని కలిపి ఫస్ట్లో రాజ్పుతానాగా ఏర్పడిందంట. దాని తర్వాత రాజస్థాన్గా, గ్రేటర్ రాజస్థాన్గా, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అనౌన్స్మెంట్ మేరకు రాజస్థాన్గా ఇది ఏర్పడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉక్కు మనిషి అని చెప్పేసి పిలుస్తారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన యొక్క జ్ఞాపకార్థంగా మనకి ఏదైతే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉందో, సో అది మనకి గుజరాత్లో లొకేట్ అయి ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో టాలెస్ట్ స్టాట్యూ అది నుంచున్న పొజిషన్లో. నెక్స్ట్, రీసెంట్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పిట్ట అనేది న్యూస్లో ఉంది. దానికి కారణం రాజస్థాన్లో ఎక్కువగా ఈ పక్షులు ఎక్కువ కనిపిస్తాయంట. అంతేకాకుండా రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్, రాజస్థాన్ యొక్క రాష్ట్ర పక్షి కూడా మనకి ఏది అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అయితే దీని యొక్క సంఖ్య తగ్గిపోతుంది, పాపులేషన్ తగ్గిపోతుంది. సో అందుకని మనకి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే చంద్రచూడ్ గారు ఉన్నారో, డివై చంద్రచూడ్ గారు, ఆయన యొక్క అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పరిచారనమాట. దీని గురించి ఒకసారి మనకి పర్యవేక్షించేందుకు అని చెప్పి. ఇదే రాజస్థాన్లో 2024లో 3 యుద్ధ విన్యాసాలు జరిగాయి. ఒకటి వచ్చేటప్పటికి సదా తాన్సిక్ అనేది వచ్చేటప్పటికి సౌదీ అరేబియా ఇండియాకి సంబంధించింది. ధర్మ గార్డియన్ 5th ఎడిషన్ ఇండియాకి జపాన్కి సంబంధించింది. డెజర్ట్ సైక్లోన్ ఇండియాకి యుఏకి సంబంధించింది. ఈ 3 కూడా మనకి రాజస్థాన్లోనే ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేయడం జరిగింది. వీటి వల్ల రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో రాజస్థాన్ అనేది కనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు రాజస్థాన్ దివాస్ వల్ల మనం దీన్ని చూడగలుగుతున్నాం. అండ్ మనకి యుఏఈ దుబాయ్లో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ 2024లోనే. ఓవరాల్ ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇది. అయితే చాలామంది స్టూడెంట్స్, 2-3 స్టూడెంట్స్ అనమాట, మనకి కింద కమెంట్స్ చేసినప్పుడు స్టేట్కి విత్ రిలేటెడ్ స్టాటిక్ జీకే కూడా చెప్పండి అని చెప్పేసి అడిగారు. అయితే ఈ కరెంట్ అఫైర్ రాజస్థాన్ దివాస్కి సంబంధించి, అండ్ ఎవరైతే జస్ట్ మేము కరెంట్ అఫైర్నే గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్నారో, సో హూ ఆర్ థింకింగ్ అబౌట్ ఓన్లీ కరెంట్ అఫైర్ కంటెంట్, సో దే విల్ ఓన్లీ స్టిక్ ఫర్ దిస్ కంటెంట్. ఈ కంటెంట్కి మాత్రమే స్టిక్ అవ్వండి. ఎవరికైతే స్టాటిక్ జీకే కావాలో ఒకసారి రాజస్థాన్కి సంబంధించి చెప్తాను, అది మీరు రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్లో మీకు అది యూజ్ అవుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. రాజస్థాన్కి సంబంధించిన స్టాటిక్ జీకే అనమాట. సో సీఎం వచ్చేటప్పటికి భజన్లాల్ శర్మ అండ్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, సీఎం అండ్ గవర్నర్ రాజస్థాన్కి సంబంధించి. ద నెక్స్ట్ వన్, సో మనకి ఫోక్ డాన్సెస్ ఎక్కువగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. జానపద నృత్యాలు రాజస్థాన్లో గూమర్ డాన్స్ అనేది చాలా ఫేమస్. సో మనకి ఇట్లా చున్నీ కానీ ఏదైనా ఉంటుంది కదా, గుంగుట్ ఇట్లా వేసుకొని సో ఏదైతే డాన్స్ చేస్తూ ఉంటారో, రాణి పద్మావత్ మూవీలో కూడా ఉంది, గూమర్ డాన్స్ అని చెప్పేసి అంటారు. అప్పట్లో మనకి రాజ్పుత్స్ వాళ్ళ టైంలో ఇది చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ కల్బెలియా డాన్స్, దీన్ని స్నేక్ డాన్స్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ బవాయి డాన్స్, వీటితో పాటుగా పప్పెట్ షో ఉంటుంది, తోలుబొమ్మలాట, దాన్ని కత్ పుత్లియా అని చెప్పేసి అంటారు. ఆ డాన్స్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే కత్ పుత్లియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇవన్నీ రాజస్థాన్కి సంబంధించిన ఫేమస్ ఫోక్ డాన్స్. ఎక్కువగా వీటిని బిల్ ట్రైబ్ అనే వాళ్ళు, బిల్ గిరిజన జాతి ప్రదర్శిస్తారు.
అండ్ ద నెక్స్ట్ వన్ ఇవి పులి సంరక్షణ కేంద్రాలు, టైగర్ రిజర్వ్స్, రంతంబోర్ టైగర్ రిజర్వ్, సవాయి మాదాపూర్ టైగర్ రిజర్వ్, సరిస్కా, ముకుంద్ర, రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్, ఇవన్నీ కూడా పులి సంరక్షణ కేంద్రాలు అన్నమాట రాజస్థాన్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఇవి నేషనల్ పార్క్స్, రంతంబోర్ నేషనల్ పార్క్, అలాగే సరిస్కా జాతీయ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్ జాతీయ పార్క్, భరత్పూర్ జాతీయ పార్క్, దీన్నే కియోలాడియో నేషనల్ పార్క్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇవి మనకి రాజస్థాన్లోని నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఫోక్ డాన్స్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి ప్రాచీనమైన ముడత పర్వతాలు అరావలి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లోని అరావలి మౌంటైన్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ మౌంట్ అబూగా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ లూని అనేది రాజస్థాన్లో ఇంపార్టెంట్ రివర్. అండ్ అర్వారి వచ్చేటప్పటికి ఇండియాలోనే స్మాలెస్ట్ రివర్, అతి చిన్న నది, రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. అలాగే పోఖ్రాన్, ద ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ అని చెప్పేసి అంటారు. సో మనకి 1974 ఆ టైంలో మనకి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి ఒకటి జరిగిందనమాట ఇందిరాగాంధీ గారి టైంలో. సో అది మనకి కొంతవరకు ఫెయిల్ అయిందంట, కంప్లీట్ సక్సెస్ అవ్వలేదు. 1998లో మళ్ళీ మనకి 1998లోనే ఏదైతే ఆపరేషన్ అణుశక్తి అనేది జరిగిందనమాట. 1999 కార్గిల్ యుద్ధం కదా, దానికి ముందర ఇయర్ 1998లో మనకి ఆపరేషన్ అణుశక్తి జరిగింది. మే 11న పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసామన్నమాట. అందుకని మే 11th అనే దాన్ని నేషనల్ టెక్నాలజికల్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి ఉదయ్పూర్ని పిలుస్తారు. ఇంకొక సిటీని కూడా ఇండియాలో ఇలానే పిలుస్తారు, బట్ రాజస్థాన్లో సిటీ ఆఫ్ లేక్స్ అని ఉదయ్పూర్ని పిలుస్తారు. రాజస్థాన్లో చాలా ఇంపార్టెంట్గా మనకి జనరల్గా చూసుకున్నట్టయితే ఒకటి అన్నా సాగర్ లేక్ అని చెప్పేసి ఉంటుందండి, ఒకటి అన్నా సాగర్ లేక్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జయసముద్రం లేక్ అని ఇంకొకటి ఉంటుంది, అన్నా సాగర్ లేక్, జయసముద్రం లేక్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ ఉదయ్పూర్గా చెప్పొచ్చు. అండ్ రాజస్థాన్లో ఉదయ్పూర్ అని కాదు కానీ రాజస్థాన్లో ఇంపార్టెంట్ లేక్స్ అనమాట. అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హోలీ సిటీ అజ్మీర్, అజ్మీర్ దర్గా అనేది ఈ రోజుకి ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ జైపూర్ అనేది ఉంది చూసారా, ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, అంతర్జాతీయ సాహిత్య పండుగ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా రాజస్థాన్లోనే హోలీకి సంబంధించి గులాబ్ గాల్టో అనే ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేశారు. ఈ కరెంట్ అఫైర్ గురించి మనం డిస్కస్ చేసాం కూడా. అండ్ ఇండియాకి గోల్డ్ మెడల్స్ పారా ఒలింపిక్లో తీసుకొచ్చిన షూటర్ ఎవరైతే ఉన్నారో పారా ఒలింపిక్ ప్లేయర్ అవానీ లేఖరా గారు. సో ఈమె రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తిగానే చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా రాజస్థాన్ రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ కొన్ని మనం ఇక్కడ కవర్ చేసాం. రాజస్థాన్ దివాస్ డే March 30th. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, రాజీవ్ కుమార్ శర్మ బికమ్స్ డీజీ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో. సో మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సో మనకి పోలీస్ పరిశోధన మరియు అభివృద్ధి శాఖ ఏదైతే ఉందో అది మనకి 28 ఆగస్ట్ 1970 ఎస్టాబ్లిష్ చేయబడింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇదేం చేస్తుందంటే రీసెర్చ్, ట్రైనింగ్, డెవలప్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇది ఆర్గనైజ్ చేసుకుంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్, చిల్డ్రన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, ఈ ఐడియాస్ అన్నీ కూడా సో ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతాయి జనరల్గా మనకి ఆఫ్టర్ డిస్కషన్స్ అండ్ రీసెర్చ్ అనమాట. సో అలాంటి దానికి డైరెక్టర్ జనరల్గా రాజీవ్ కుమార్ శర్మ గారు అపాయింట్ అయ్యారు. సో ఈ వింగ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ కింద పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో ఉంటుంది. దానికి రాజీవ్ కుమార్ శర్మ గారు రీసెంట్గా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. అదే ఈ కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకొక అడిషనల్ పాయింట్, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఢిల్లీ. సాధారణంగా మనకి ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు, అది గుర్తుపెట్టేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, నిన్న కరెంట్ అఫైర్స్లో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాం కదా, ముంబై అటాక్స్ తర్వాత దీన్ని ఏర్పరిచారని. దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారని మనం డిస్కస్ చేసాం, సదానంద వసంత్. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏమో పీయూష్ ఆనంద్ గారు, అండ్ ఎన్ఐఏకేనేమో సదానంద వసంత్ గారు, అలాగే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఏమో రాజీవ్ కుమార్ శర్మ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఇవి నిన్నటివి, ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, స్టార్ట్ 2024 అనే దాన్ని ఇస్రో అనౌన్స్ చేసింది. ఇది ఒక మనకి స్పేస్కి సంబంధించి ఏదైతే ఆస్ట్రోఫిజిక్స్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రోనమీ, వీటికి సంబంధించి కొంతవరకు నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్లో యూనివర్సిటీస్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఒక ఆన్లైన్ మనకి లెర్నింగ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ అనే ప్రోగ్రామ్తో ఇస్రో తీసుకొచ్చింది. స్టార్ట్ అంటే అర్థం స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. సో మనకి ఖగోళ విషయాలు, ఖగోళ వస్తువులు, వీటన్నిటి గురించి కూడా సో దీంట్లో ఒకసారి డిస్కషన్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్, సూర్య వ్యవస్థకి అన్వేషణ అనే విధంగా దీని యొక్క థీమ్ ఉందన్నమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఇది. సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని పొందొచ్చు. సో మనకి ఇస్రో యొక్క అంతరిక్ష జిజ్ఞాస అనే ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్ ద్వారా ఎన్రోల్ అయ్యి జనరల్గా మనం దీనికి సంబంధించిన ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అండ్ వాళ్ళ యొక్క వర్క్ షాప్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదే ఈ కరెంట్ అఫైర్. గతంలో ఇస్రో మనకి న్యూస్లో ఉండడానికి కారణం శివశక్తి. శివశక్తి అనేది మనకి చంద్రుడి మీద చంద్రయాన్ 3 వల్ల విక్రమ్తో ల్యాండ్ అయ్యాం కదా, ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టాం. ఇండియా యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ కులశేఖర పట్టణం అనే దాన్ని తీసుకురాబోతున్నాం తమిళనాడులో. ఇది కూడా న్యూస్లో ఉంది. ఇస్రో యొక్క చైర్పర్సన్గా మనకున్నది ఎవరు అంటే సోమనాథన్ గారుగా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఇది వచ్చేటప్పటికి ప్రజెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, యునైటెడ్ నేషన్ యొక్క స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి ఒక ఇండియన్ సెలెక్ట్ అయ్యారనమాట. సో ఆయన పేరు కమల్ కిషోర్. ఐక్యరాజ్య సమితికి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనే ఒక వింగ్ ఉందన్నమాట. దానికి యుఎన్ రిప్రజెంటర్గా ఇండియా తరపున ఎవరు ఎన్నికయ్యారంటే కమల్ కిషోర్ గారు అనమాట. అంతకు ముందర జపాన్ యొక్క పర్సన్ ఉండేవాళ్ళు, మామి మిజోటోరీ ఇది వరకు ఉండేవాళ్ళు. మామి మిజోటోరీని రీప్లేస్ చేస్తూ అండ్ కమల్ కిషోర్ ఈజ్ రైట్ నౌ అండ్ ద ఏమని చెప్తాం యుఎన్ రిప్రజెంటేటివ్ ఫర్ దట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్గా చెప్పొచ్చు. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అండ్ యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేటప్పటికి ఆంటోనియో గ్యుటెరెస్ యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఉన్నారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డానిస్ ఫ్రాన్సిస్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే, ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే ది హెగ్ నెదర్లాండ్స్లో ఏదైతే ఉందో అక్కడే లొకేట్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి అండ్ మనకి చీఫ్ ప్రెసిడెంట్గా ఐసీజే ప్రెసిడెంట్గా నవాబ్ సలాం గారు ఉన్నారు. నవాబ్ సలాం ఐసీజే ప్రెసిడెంట్. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డానిస్ ఫ్రాన్సిస్. జాన్ మంత్లో 2024లో ఈయన ఇండియాని విజిట్ చేశారు. అలాగే యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్. నెక్స్ట్ వన్, నవాబ్ సలాం గారు ఐసీజే ప్రెసిడెంట్ కదా. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే లెబనాన్కి సంబంధించిన వ్యక్తి. లెబనాన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి బీరూట్. సో లెబనాన్లో రీసెంట్గా ఒక టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరిగిందనమాట. దాని పేరు WTT, వరల్డ్ టేబుల్ టెన్నిస్ అండ్ ఫెడర్ బీరూట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనమాట. దాని పేరు రీసెంట్గా జరిగింది. అందులో మెన్స్ సింగిల్ టైటిల్ని ఇండియన్ గెలుచుకున్నారు. ఆయన పేరు సతియన్ జ్ఞానశేఖరన్ మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. దీంట్లో బీరూట్ అండ్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో. ఎక్కడ జరిగింది? లెబనాన్లో. ఇదే కంట్రీకి సంబంధించిన పర్సన్ నవాబ్ సలాం. ఆయన దేనికి ప్రెసిడెంట్? అంతర్జాతీయ న్యాయస్థానానికి. దాన్నే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. ఐసీజేతో పాటు ఇంకొకటి కూడా ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ నెదర్లాండ్స్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా డానిస్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఇండియా తరపున ఒకే ఒక్క పర్సన్ ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో, అంటే మొత్తం ఉన్న ప్రెసిడెంట్స్లో ఒకే ఒక్క ప్రెసిడెంట్ ఇండియా తరపున రిప్రజెంట్ చేశారు మొత్తం యునైటెడ్ నేషన్ హిస్టరీలో. విజయలక్ష్మి పండిట్ గారని ఇండియా తరపున ఆమె యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఒకప్పుడు ప్రెసిడెంట్గా చేశారనమాట.
యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటరెస్. చాలా పాపులర్ పర్సన్గా యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా కోఫీ అన్నన్ అనే పర్సన్ని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అపాయింట్మెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఒక అప్డేట్కి సంబంధించి. ఫస్ట్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 టు బి ఆర్గనైజ్డ్ ఇన్ హైబ్రిడ్ మోడ్. సో ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడుతున్నాయండి ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్లో. సో మనకి మామూలుగా ప్లేసెస్, పర్సన్స్, అపాయింట్మెంట్స్, ఒబిచరీస్, మరణించిన వ్యక్తులు ఇలాంటివి ఇస్తే మీరు ప్రాబ్లం ఫేస్ చేయరు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది పర్టికులర్ ప్లేస్, ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ పెడతారు. ఈ టైప్ ఆఫ్ వచ్చే కరెంట్ అఫైర్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. సో మనం అప్పుడు ఆప్షన్స్లో చాలా వరకు ఆన్సర్స్ని రాంగ్ పెట్టి మార్క్స్ కోల్పోతున్నాం. అలా చేయకుండా ఉండాలంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్ని బాగా అర్థం చేసుకుని దీన్ని 2-3 సార్లు రివైజ్ చేయాలి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ని మీకు ఆల్రెడీ డిఫెన్స్ మినిస్టర్ తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్మీ చీఫ్ వచ్చేటప్పటికి మనోజ్ పాండే గారు. నేవీ యొక్క చీఫ్గా మనకి హరికుమార్ గారు, ఎయిర్ మార్షల్గా విఆర్ చౌదరి గారు ఉన్నారు. ఈ పేర్లు ఎప్పుడు గుర్తుంటూ ఉండాలి. ఇదేంటి 2024కి సంబంధించి ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఒక హైబ్రిడ్ మోడ్లో జరుగుతుంది అని. దీని అర్థం ఏంటి అంటే జనరల్గా మన ఆర్మీకి సంబంధించి ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్ ఇలా ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కలిసి ఒకే చోట సమావేశం అవుతారు ఫిజికల్గా, అంటే డైరెక్ట్గా నేరుగా సమావేశం అవుతారు. ఈసారి అలా కాకుండా ఫస్ట్ టైం ఏం చేశారంటే 28 మార్చి రోజు మాత్రం వర్చువల్గా ఒక మీటింగ్ని అరేంజ్ చేస్తారనమాట. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు అందులో. ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో మనోజ్ పాండే గారు. వీళ్ళిద్దరి యొక్క అధ్యక్షతన ఈ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకి వాళ్ళ యొక్క ఏవైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచే వర్చువల్గా ఆన్లైన్లో ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తారు. అది అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 and 2 ఏప్రిల్ 1 and ఏప్రిల్ 2 రాజ్నాథ్ సింగ్ గారు, మనోజ్ పాండే గారు, సిడిఎస్, సో మనకి సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ ఉంది కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సో సిడిఎస్కి సంబంధించి హెడ్గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. అంతకుముందు బిపిన్ రావత్ గారు ఉండేవాళ్ళు. హెలికాప్టర్ క్రాష్ వల్ల తమిళనాడులోని కన్ననూరు ప్రాంతం దగ్గర ఆయన చనిపోయారు. సో అందుకని అనిల్ చౌహాన్ గారు ఇప్పుడు సిడిఎస్ హెడ్గా ఉన్నారు. ఈయన అండ్ మనోజ్ పాండే గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నేవీ యొక్క చీఫ్ హరికుమార్ గారు, విఆర్ చౌదరి గారు ఎయిర్ మార్షల్, వీళ్ళందరూ కూడా మనకి ఈ ఏదైతే సమావేశాలు నేరుగా జరుగుతాయో ఫిజికల్గా, సో ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తారు. అందుకని ఫస్ట్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 టు బి ఆర్గనైజ్డ్ ఇన్ హైబ్రిడ్ మోడ్ అని చెప్పేసి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అదే. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఏం చదువుకోవచ్చు? ఎక్సర్సైజెస్ని చదువుకోవచ్చు. టైగర్ ట్రైంఫ్ అనేది స్టార్ట్ అయిందా? టైగర్ ట్రైంఫ్ అనేది మనకి యుఎస్ఏ తోటి ఇండియా విశాఖపట్నం దగ్గర నిర్వహించిన యుద్ధ విన్యాసం. నెక్స్ట్ మిలాన్, ఇది ఇండియన్ నేవీ కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసం విశాఖపట్నంలో. నెక్స్ట్ వన్ ధర్మ గార్డియన్, ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసం జపాన్తో, అది కూడా రాజస్థాన్లో దీనిని కండక్ట్ చేయడం జరిగింది. ఇలా ఎక్సర్సైజెస్ని కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకుని చదువుకోవచ్చు. అలాగే ఆర్మీ డే అనేది ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? జాన్ 15న సెలబ్రేట్ చేసుకుంటాం. నిన్న ఒక కరెంట్ అఫైర్ని మనం చదువుకున్నాం, C.DOT అని చెప్పేసి. సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేది ఒకటి చదువుకున్నాం కదా. సో C.DOTకి వచ్చేటప్పటికి దీన్ని విజిట్ చేసింది రీసెంట్గా ఎవరు? ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి గారు దీన్ని విజిట్ చేశారనమాట. క్వాల్కమ్ అనే సంస్థతో ఇది MOUని కూడా కుదుర్చుకుందని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 2023లో ఇది చండీగఢ్లో జరిగింది. 2024లో పంజాబ్లోని అమృత్సర్లో ఇది జరగబోతుంది. ఇవి యాడ్ ఆన్ పాయింట్స్ అండి, ఒకసారి రివైజ్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ వన్ చూడండి, నేషనల్ డాక్టర్స్ డే. ఇది ఇండియాది కదండి, యుఎస్ఏకి సంబంధించి నేషనల్ డాక్టర్స్ డే అనే దాన్ని మార్చ్ 30th సెలబ్రేట్ చేసుకుంటారనమాట. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి వింగ్స్ అండ్ సెథస్కోప్స్ అండ్ హీలర్స్ ఆఫ్ హోప్ అనేది. వింగ్స్ అండ్ సెథస్కోప్స్ అండ్ హీలర్స్ ఆఫ్ హోప్ అనేది దాని యొక్క థీమ్గా ఉందన్నమాట. మన ఇండియాకి వచ్చేటప్పటికి డాక్టర్స్ డే అనేది జూలై 1st సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి కారణం చంద్రరాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, బిధాన్ చంద్రరాయ్ గారి యొక్క రెస్పెక్ట్ఫుల్గా, ఆనర్గా, లేకపోతే గౌరవార్థంగా జూలై 1st ఇండియా యొక్క డాక్టర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ కాకపోతే యుఎస్ఏలో నేషనల్ డాక్టర్స్ డే మార్చ్ 30th వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే మార్చ్ 30th TB 303 ఎప్రిషియేషన్ డే అనేది కూడా ఉంది. ఇది కంప్లీట్గా మ్యూజిక్ అండ్ ఏదైతే మనకి బేస్ లైన్ ఆఫ్ గిటార్స్ వీటికి సంబంధించిన
కాన్సెప్ట్ ఇది. అప్రిషియేషన్ డే అనేది TB 303కి 30th మార్చ్. ఇదే 30th మార్చ్ నేషనల్ పెన్సిల్ డే కూడా. నేషనల్ పెన్సిల్ డే, యుఎస్కి సంబంధించిన నేషనల్ డాక్టర్స్ డే కూడా 30th మార్చ్ ఉంది. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది 7th ఏప్రిల్న మనం నిర్వహించడం జరుగుతుంది అనమాట. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది. టెడ్రస్ ఆదనం దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇదే జెనీవాలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ ఇక్కడే 148th పార్లమెంటరీ సమావేశాలు కూడా రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవచ్చు. సో ఈ కరెంట్ అఫైర్ని జస్ట్ మనం ఎప్పుడు వార్తల్లో కొన్ని తెలుసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని. అట్లా దీన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి తప్ప దీన్ని మళ్ళీ సబ్జెక్ట్ వైజ్లోకి వెళ్తే అసలు కరెంట్ అఫైర్ని ఎగ్జామ్లో తప్పు పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్సెస్ ఫర్ దట్ నెగిటివ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఆన్సర్స్ ఇన్ దిస్ కరెంట్ అఫైర్. సో క్వశ్చన్స్లో నెగిటివ్ ప్రొజెక్షన్స్ ఎక్కువగా ఆప్షన్స్లో చూడడానికి పాసిబిలిటీ ఉన్న కరెంట్ అఫైర్ ఇది. మీకు టార్పిడో అనేసి మీరు వినే ఉంటారు కదా, మీకు గాజీ మూవీలో కావచ్చు, రాణా యొక్క గాజీ మూవీలో కూడా కనిపిస్తూ ఉంటుంది టార్పిడో అని చెప్పి. సబ్మెరైన్స్లో, జలాంతర్గాముల్లో, షిప్స్లో మనకి ఈ మిసైల్స్ని అండర్ వాటర్ మిసైల్స్గా టార్పిడోస్ అనే వాటిని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ టార్పిడోకి సంబంధించింది. ఇక్కడ చూడండి, అమ్యునేషన్ కమ్ టార్పిడో కమ్ మిసైల్ అండ్ ఇక్కడ మనకి బ్యాట్షీ అని చెప్పేసి చూసారా. సో ఈ బ్యాట్షీ ఏంటి అంటే మనకి ఫ్లోటింగ్ బోట్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫ్లోటింగ్ బోట్ సిస్టంలో మనకు ఒక టార్పిడో అండ్ యాజ్ వెల్ as అమ్యునేషన్కి సంబంధించిన మిసైల్స్ LSAM-18 అనే వాటిని రీసెంట్గా మనకి ఒక MSME షిప్ యార్డ్ కంపెనీ అయిన ఏదైతే మనకి సూర్యదీప్త ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది థానేలో ఉందో, సో ముంబైలోని మహారాష్ట్రలోని థానేలో సూర్యదీప్త ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేటప్పటికి MSME షిప్ యార్డ్ కంపెనీ అనమాట. సో ఇది ఇండియన్ నేవీకి కావాల్సిన కొన్ని మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి టార్పిడోకి సంబంధించింది. ఆ టార్పిడోని మనకి INS కరాంజా ఏదైతే ఉందో, నావల్ డాక్యార్డ్ ముంబై దగ్గర ఉందన్నమాట. INS కరాంజా షిప్ ఉంది అండ్ నావల్ స్టేషన్ కూడా ఉందన్నమాట. సో ఈ INS కరాంజా షిప్ కోసం అని చెప్పేసి అండ్ యాజ్ వెల్ as నేవల్ స్టేషన్ కోసం అని చెప్పేసి ఏదైతే ఈ సూర్యదీప్త కంపెనీ అనేది టార్పిడోని ప్రిపేర్ చేసిందో ఆ టార్పిడోని రీసెంట్గా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇక్కడ చూసారా, వీళ్ళందరూ మనకి ఇండియన్ నేవీ అఫీషియల్స్గా చెప్పొచ్చు. సో మేబీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో MSMEకి షిప్ యార్డ్కి సంబంధించిన సూర్యదీప్త పర్సన్ అయి ఉండాలన్నమాట. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన పర్సన్. వీళ్ళు టార్పిడోని ప్రిపేర్ చేసి ఇప్పుడు ఇండియన్ నేవీకి ఇచ్చారు. ఇండియన్ నేవీలో ఎక్కడ, కరాంజా స్టేషన్, నావల్ డాక్యార్డ్ ముంబై ఏదైతే ఉందో అక్కడ INS కరాంజా కోసం అని చెప్పేసి దీన్ని ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో ఇక్కడ మేబీ INS కరాంజా అని అడగచ్చు, సూర్యదీప్త ప్రాజెక్ట్ లిమిటెడ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగచ్చు, టార్పిడో అంటే ఏంటి అని అడగచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేస్తారా, లేకపోతే ఇట్లాంటి కొన్ని డిఫరెంట్గా క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక ఎక్సర్సైజ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అది కూడా నావీ ఎక్సర్సైజ్కి సంబంధించింది. ట్రైలేటర్ ఎక్సర్సైజ్ అనమాట. ట్రైలెట్ ఎక్సర్సైజ్ IMT ట్రైలెట్ 2024. I ఫర్ ఇండియా, M ఫర్ మొజాంబిక్ అండ్ T ఫర్ టాంజానియా, మొజాంబిక్, ఇండియా కలిసి మనకి మొజాంబిక్లోని ఏదైతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ ఉందో అక్కడ నాకలా. సో నాకలా అనే ఒక పోర్టులో మనకి ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. మొజాంబిక్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మెపాటో అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీగా కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ టాంజానియా క్యాపిటల్ వచ్చేటప్పటికి డొడోమా అండ్ టాంజానియా యొక్క ప్రెసిడెంట్గా ఒక విమెన్ ఉన్నారు. ఆమె పేరు సమియా సులుహు హసన్. టాంజానియాకి సంబంధించిన ప్రెసిడెంట్. క్యాపిటల్ డొడోమా అండ్ మొజాంబిక్ క్యాపిటల్ మెపాటో. అండ్ ఈ మొజాంబిక్ పోర్ట్ దగ్గరే ఇండియా, మొజాంబిక్, టాంజానియా కలిసి IMT ట్రైలేట్ ఇండియన్ నేవీ ఎక్సర్సైజ్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అండ్ ఇక్కడ నేను ఇంకా ఏ ఎక్సర్సైజెస్ని చెప్పట్లేదు, ఎందుకంటే ఇందులో నిన్న కూడా చాలా వరకు ఎక్సర్సైజెస్ని నేను రిపీట్ చేస్తూ వచ్చాను. ధర్మ గార్డియన్, సదా తాన్సిక్ అని చెప్పేసి, నెక్స్ట్ మనకి జాయద్ తల్వార్, అల్ మొహమ్మద్ అల్ హింద్, మిలాన్ ఎక్సర్సైజ్,
టైగర్ ట్రైంఫ్, యుద్ధ అభ్యాస్ ఇవన్నీ మనం చెప్పుకుంటానే వస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏది ఎక్సర్సైజ్ని టచ్ చేయట్లేదండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఒక ఫౌండేషన్ డేకి సంబంధించింది. ఐఐపిఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. 1954లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని ట్రైన్ చేయడానికి ఉన్న ఒక సంస్థగా చెప్పొచ్చు అనమాట. అండ్ దీని యొక్క 70th ఫౌండేషన్ డే 2024లో జరిగింది. దీనికి ఎవరు చైర్పర్సన్గా ఉన్నారంటే ఈ ఫౌండేషన్ డేకి జగదీప్ ధాన్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రాజ్యసభ యొక్క చైర్పర్సన్గా కూడా ఉంటారనమాట. అలాగే నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రెసెంట్ ఉన్నది ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషనల్ పరంగా ఒక రైట్ ఉంది. రాజ్యసభకి 12 మెంబర్స్ని నామినేట్ చేసే అధికారం. అలా రీసెంట్గా 2024లో సుధామూర్తి గారిని, అలాగే సత్నామ్ సింగ్ సాంధు గారిని, వీళ్ళిద్దరినీ కూడా రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గులాం అలీ గారు, వీరేంద్ర హెగ్డే గారు, పిటి ఉషా గారు, ఇళయరాజా గారు అండ్ విజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా 2028 వరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతారు. వీళ్ళు గతంలోనే 20 to 23 ఆ టైంలోనే నామినేట్ అయ్యారు అండ్ మనకి 2028 వరకు కొనసాగుతారు. ఇంకొంతమంది ఉన్నారు రాజ్యసభలో నామినేట్ మెంబర్స్గా, వాళ్ళకి పదవీ కాలం ఏదైతే ఉంటుందో రాజ్యసభ పదవీ కాలం 6 years అనమాట, టెన్యూర్. సో అది జూలైతో కంప్లీట్ అయిపోతుంది ఇయర్. వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేయబోతారు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన కొంత ఎక్స్టెన్షన్ అండ్ ఈ టాపిక్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, డిఫెన్స్ సెక్రటరీ, డిఫెన్స్ కార్యదర్శి ఉన్నారు కదా గిరిధర్ గారు. సో ఆయన నార్త్ వెస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ని విజిట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. డిఫెన్స్ సెక్రటరీ అండ్ గిరిధర్ ఎవరైతే మనకి గిరిధర్ అర్మాని విజిట్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫెసిలిటీస్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ నార్త్ వెస్ట్ రీజియన్ హెడ్ క్వార్టర్స్ గాంధీనగర్, గుజరాత్లో లొకేట్ అయి ఉంది. సో దాన్ని గిరిధర్ అర్మాని గారు డిఫెన్స్ సెక్రటరీ రీసెంట్గా విజిట్ చేశారనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి 5 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నార్త్ వెస్ట్ హెడ్ క్వార్టర్స్ గాంధీనగర్లో ఉంది. రెండోది నార్త్ ఈస్ట్ హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంది. మూడోది ఈస్ట్ జోన్ చెన్నైలో ఉంది హెడ్ క్వార్టర్స్. నాలుగోది వెస్ట్ జోన్ ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్స్. ఐదోది అండమాన్ అండ్ నికోబార్ జోన్ పోర్ట్ బ్లేయర్లో ఉంది హెడ్ క్వార్టర్స్. సో దీంట్లో నార్త్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన మనకి రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. 2024లో 48th రైజింగ్ డే ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అనేది జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే Feb 1st అని సెలబ్రేట్ చేసుకుంటాం. Feb 2nd ఏమో వెట్లాండ్ డే, చిత్తడి నెలల దినోత్సవం. Feb 1st వచ్చేటప్పటికేమో కోస్ట్ గార్డ్ డే. 1977లో కోస్ట్ గార్డ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇది దానికి సంబంధించింది. రీసెంట్గానేమో మనకి ఇండియన్ నేవీ చీఫ్ హరికుమార్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈయన వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం కమాండ్, నేవీ కమాండ్ని, ఈస్టర్న్ నేవీ కమాండ్ ఈ విశాఖపట్నం అనే దాన్ని రీసెంట్గా విజిట్ చేశారనమాట. అది ఒకటి. నెక్స్ట్ విఆర్ చౌదరి గారు ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ మార్షల్ అనమాట. విఆర్ చౌదరి గారు ఆయన C. అనే దాన్ని విజిట్ చేశారు రీసెంట్గా. సో ఇప్పుడు డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే గారు ఆయన నార్త్ వెస్ట్ రీజియన్ గాంధీనగర్ గుజరాత్లో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫెసిలిటీస్ని పర్యవేక్షించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడిగారు చూడండి. NIA గురించి చెప్పుకున్నాం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా మనకి ఇప్పుడు ప్రెసెంట్ సదానంద వసంత్ గారు ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్ అయ్యారని చెప్పేసి నిన్న డిస్కస్ చేశాం. ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారంటే దినకర్ గుప్తా గారు అని చెప్పేసి ఉన్నారనమాట. ఈయనకన్నా ముందర దినకర్ గుప్తా గారు అని ఉన్నారు. ఈయన ప్లేస్ని ఇప్పుడు మనకి సదానంద వసంత్ గారు రీప్లేస్ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఉంది చూసారా, ఇది ముంబై అటాక్స్ కారణంగా ఏర్పడింది అనమాట. ముంబైలో 2008లో అటాక్స్ జరిగాయి, టెర్రరిస్ట్ అటాక్స్. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. అండ్ దాని తర్వాత పార్లమెంట్లో బిల్ మనకి ప్రవేశపెట్టారు. అండ్ ఎలాంటి కమిటీని దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా వేయలేదు. 278 ఓట్స్ లోక్సభలో దీనికి ఫేవర్గా వచ్చాయి, 6 ఓట్స్ అపోజ్గా వచ్చాయి. రాజ్యసభలో మొత్తానికి వాకౌట్ చేసి వెళ్ళిపోయారంట. దాని తర్వాత మొత్తం ప్రాసెస్ జరగడం అండ్ మళ్ళీ బిల్ అంతా కూడా ప్రపోజల్లోకి రావడం, తర్వాత యాక్ట్గా వచ్చింది. అలా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏర్పడింది. ఏర్పడినప్పుడు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా రాధా వినోద్ గారు వచ్చారు. ఫస్ట్ రాధా వినోద్ గారు, తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ దినకర్ గుప్తా గారు ఉన్నారు. ఆయనని సదానంద వసంత్ గారు రీప్లేస్ చేశారు. అది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిందని. కమిటీ అంటూ దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. రీజనల్ బ్రాంచెస్ ఉన్నాయి, నేను దాని గురించి ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను నిన్న కరెంట్ అఫైర్లో.
అండ్ ద నెక్స్ట్ వన్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం ఇవి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసాం కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని, స్పోర్ట్స్కి స్పోర్ట్స్ అని. సో ఇలా కొన్ని వరకు కూడా మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం ఏమంటారు పర్టికులర్గా మనకి ఇట్లా టాపిక్స్ వైజ్గా కూడా ఒక పార్ట్స్ కింద వేసుకుంటూ మనం డిస్కస్ చేసాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా మనం అప్లోడ్ చేసుకుంటూ డిస్కస్ చేసాం. అవి మీరు చూడొచ్చు, ఫిబ్రవరి మంత్వి ఉన్నాయండి ఆల్రెడీ. సో ఇప్పుడు మార్చ్ ఇంకా కంప్లీట్ అవుతుంది కదా. సో తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పండి అన్నారు. నిన్న నాగారంకి సంబంధించింది చెప్పాం కదా ఒకటి మొన్న. సో ఇలా తెలంగాణకి ఏమైనా రిలేటబుల్గా వస్తే చెప్తానండి, అలాగే ఏపీకి రిలేటబుల్గా వస్తే చెప్తాను. ఎందుకంటే చాలామంది మనకి మిగతా ఎగ్జామ్స్తో పాటుగా గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. స్టేట్ కరెంట్ అఫైర్స్ అనేవి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా. కాకపోతే మనం జనరల్గా అన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాం కాబట్టి ఎస్పెషల్లీ మనకి మోస్ట్ ఓరియంటెడ్గా వచ్చినప్పుడు వీటిని చెప్పడానికి ట్రై చేస్తాం. లేదు ఎక్కడైనా స్కిప్ అవుతుంది స్టేట్కి సంబంధించి అంటే ఒక స్పెషల్ వీడియోలో ఓవరాల్గా ఒకసారి రౌండప్ చూసుకుందాం. సో దాని ద్వారా మీకు కవర్ అయిపోతే భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ద నెక్స్ట్ వన్ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అడిగారు. మనం 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు అనమాట, 3 years. సో ఈ లా కమిషన్లో చైర్పర్సన్ ఉంటారు, అలాగే ఒక పర్మనెంట్ మెంబర్ ఉంటారు, అలాగే ఒక సెక్రటరీ మెంబర్ ఉంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇద్దరు మనకి మెంబర్స్ ఉంటారు, పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. ఇలాగా లా కమిషన్ 3 సంవత్సరాలు వర్క్ చేస్తుంది. చైర్పర్సన్గా 22nd లా కమిషన్కి రీతురాజ్ అవస్థి గారు ఉన్నారు. కాకపోతే లోక్పాల్ మెంబర్గా ఆయన రావడం కోసమని దీనికి రాజీనామా చేశారు. క్లియరా అండి? అయితే 22nd లా కమిషన్ ఇంకా టెన్యూర్ అయిపోలేదు, దీని పదవీకాలం అవ్వలేదు. దీని పదవీకాలం ఆగస్టు 2024 వరకు కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత అప్పుడు 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకొస్తారనమాట. చైర్మన్ వెళ్ళిపోయినంత మాత్రాన లేదా చైర్పర్సన్ వెళ్ళిపోయినంత మాత్రాన లా కమిషన్ని ఆపరు. ఇక్కడ మనకి ఇంకొక పర్సన్ని రీప్లేస్ చేయడమో లేదా అడిషనల్ ఛార్జ్ని ఇంకొకరికి ఇవ్వడమో ఇలాంటివి చేసి ఆగస్టు 2024 వరకు కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత ఇంకొక లా కమిషన్ రావాల్సి ఉంటుంది, ఈ పదవీ కాలం అయిపోద్ది కాబట్టి అప్పుడు 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది. సో ఇవి కొంతమంది స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. రాజస్థాన్ దివాస్ డే మార్చ్ 30th అది మనం డిస్కస్ చేసాం. రాజీవ్ కుమార్ శర్మ గారు బ్యూరో ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. స్టార్ట్ 2024 అనేది ఇస్రో స్టార్ట్ చేసిన ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించిన ఒక సైంటిఫికల్ కోర్స్గా చెప్పొచ్చు. అండ్ కమల్ కిషోర్ గారు యునైటెడ్ నేషన్కి సంబంధించిన డిజాస్టర్ రిస్క్ రెస్పాన్స్కి సంబంధించిన పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఆర్మీ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం ఒక హైబ్రిడ్ మోడ్లో వర్చువల్గా అండ్ ఫిజికల్గా కూడా జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి NDC నేషనల్ డాక్టర్ డే ఏదైతే ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. అయితే NDD నేషనల్ డాక్టర్స్ డే యుఎస్కి సంబంధించింది మార్చ్ 30th, ఇండియాకి సంబంధించింది అయితే జూలై 1. అలాగే నెక్స్ట్ మనకి ఇంకొకటి పెన్సిల్ డే అనేది కూడా మార్చ్ 30th అనమాట. INS కరాంజ్కి సంబంధించి టార్పిడో ఏదైతే ఉంటుందో సో దాన్ని MSME షిప్ యార్డ్ కంపెనీ ఇవ్వడం జరిగింది ఇండియన్ నేవీ వాళ్ళకి. IMS ట్రైలేట్ ఇది వచ్చేటప్పటికి ఇండియా, మొజాంబిక్, టాంజానియా, మొజాంబిక్లోని మనకి పోర్ట్ ఏరియా దగ్గర ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసే మొజాంబిక్ యొక్క క్యాపిటల్ మెపాటో అండ్ టాంజానియా యొక్క క్యాపిటల్ డొడోమా. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 70th ఫౌండేషన్ డే న్యూఢిల్లీలో రీసెంట్గా జరిగింది. దానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన జగదీప్ ధన్కర్ గారు మనకి నేతృత్వం వహించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన నార్త్ వెస్ట్ రీజియన్ గాంధీనగర్ గుజరాత్లో ఉంది కదా, దాన్ని డిఫెన్స్ కార్యదర్శి గిరిధర్ అర్మానే గారు విజిట్ చేశారు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.